కనికరము కలిగిన మా ప్రభువా, ఏ యోగ్యత లేని వాడిని, పనికి మాలిన వాడిని ప్రభువా, అర్హత లేని వాడిని తండ్రి, అత్యధిక స్వరూపి, ఆత్మస్వరూపి, నేను తగ్గిపోతూ ఉన్నాను, నాలో మీరు హెచ్చుగా కనిపించమని నీ పాదాల దగ్గరకు వస్తున్నానయ్యా. నా కొరికే సెలవులో ప్రాణత్యాగం చేసిన దేవుడు, నన్ను రక్షించడానికి నీ యవన జీవితాన్ని ఇచ్చిన దేవుడు అయ్యా. నీ పాదాలకే నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఇట్టి పరిశుద్ధులు ఎదుట ఆకాశమందరి జ్యోతుల వలె మా తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులు, యాజకులు, యజమానులు, అర్హత కలిగిన పిల్లలందరిగా వీరిని ఆశీర్వదించి నాయన జ్యోతుల వలె ప్రకాశించలాగా మీరు సహాయం చేయమని సమస్తం నీ చేతులకి అప్పచెప్పుకుంటూ మహిమ నీకే చెల్లిస్తాం. యేసుక్రీస్తు పేరిట అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ నామములో దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. రెండవ మారు మీ ఎదుట నిలబడడం నాకు ఎంతైనా ఆశీర్వాదం అని నేను దేవుని నామం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది మరలా రెండవ మారు మిమ్మల్ని ఈ రీతిగా చూడటం. దేవుని పిల్లలారా, క్రైస్తవులు అనబడిన ప్రతి దేవుని బిడ్డలైన ప్రతి వారు కూడా ఈ 40 రోజులు కూడా చాలా పవిత్రంగా, చాలా జాగ్రత్తగా, చాలా ఆశీర్వాదకరంగా చేస్తూ ఉంటారు. ఈ 40 రోజులు దేవుడు ఎందుకు మనల్ని ఇట్టిగా ఆశీర్వదించాడు, ఒక దగ్గర కూర్చోబెడుతున్నాడు, ఒక దగ్గర మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఈ 40 రోజులు కూడా 40 వసంతాలతో సమానం. ఒక్కొక్క వసంతంలో చెట్లు విరబూసి అందాన్ని, ఆహ్లాదకరాన్ని ఏ రీతిగా మనకి కనపరిచి మనల్ని సంతోషింపజేస్తాయో ఈ 40 రోజులు కూడా క్రైస్తవులు అనబడిన ప్రతి వారము ఆత్మ సంబంధమైన క్రియ కలిగిన వారంగా ఈ 40 రోజులు 40 వసంతాలను మనం జీవితంలో ముద్ర వేసుకుని వాటి ప్రకారంగా సాన పెడుతూ ముందుకు కొనసాగాలన్నదే దేవుని చిత్తమై ఉన్నదని నేను మీకు తేటగా తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని పిల్లలారా, 40 రోజులు ఏదో ఆచారంగా మనం వస్తే దానివల్ల చాలా విషయాలు మనము కోల్పోతాం. కానీ దేవుడు నాతో ఏమి మాట్లాడడానికి ఇక్కడికి నన్ను తీసుకొని వస్తున్నారు, నన్ను ఎందుకు ఇక్కడ కూర్చోబెడుతున్నారు, నన్ను ఎందుకు ఈ మాటలన్నీ వినిపించేటట్లుగా దేవుడు చేస్తున్నారు అనే ఆలోచనలో కనుక మనం వస్తే అనేక విషయాలు నేర్చుకుని ఇక్కడి నుంచి మనం వెళ్ళగలం. చాలామందికి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తారు. ఉద్యోగం ఆల్రెడీ వచ్చింది కదా, మరి ఎందుకు ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తారు అని అంటే, ఎదుటి వారికి ఉండేటువంటి గవర్నమెంట్కి ఉండేటువంటి ప్రతిష్టాన్ని వారు ఏం చేస్తారు అని అంటే ప్రజలకి తేటగా తెలియచేయడానికి వారికి ట్రైనింగ్ ఇస్తారు. ఉదాహరణకి మాకు ఒక యాప్ వచ్చింది విషోవానికి ఈ మధ్య. ఆ యాప్లో అన్నీ అప్లోడ్ చేస్తాం. అది ఎలాగ అప్లోడ్ చేయాలో మాకు ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. అలాగే మనలో కూడా చాలా మందికి అప్లోడ్ అవ్వడానికి, కేవలం అప్లోడ్ చేసుకోవడానికి మాత్రమే ఈ 40 రోజులు కూడా ఒక సంవత్సరానికి సరిపోయేంత అప్లోడ్ జరిగించడానికి దేవుడు మనల్ని కూర్చోబెడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించవలసిందిగా నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నాకు ఈ 40 రోజులు చాలా విషయాలు నేను మాట్లాడదాం అనుకున్నాను. అసలు వాస్తవంగా నా హృదయంలో చాలా దేవుడు భారాన్ని పెట్టాడు, బాధ్యతను పెట్టాడు. వాటి ప్రకారంగా మాట్లాడమని కూడా చెప్పారు. నేను అనుకున్నాను ఈ 40 రోజులు విసిదపరచనా అని అనుకున్నాను. కానీ ఆల్రెడీ దేవుని సేవకులు, అభిషక్తులు ఈ 40 రోజుల గురించి మీకు విపులంగా చెప్పే ఉంటారు. ఈ 8వ తారీఖు రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, సంకుచిత భావంతో కూడుకున్న వ్యక్తులారా ఏ దారిని ఎంచుకున్నారు, మీ దారి ఎటువైపు? ఈ మధ్య ఒక సినిమా వచ్చిందంట, అది మరి నాకు తెలియదు. అది ఎవరికో దారంట.
అలాగే కొంతమంది నడుస్తూ ఉంటారు, వాళ్ళెవరికో దారిగా చూపిస్తారు. ఇంకెవరో వారి జీవితాల్లో ముందుకు వెళ్తూ ఉంటారు, అది ఎవరికో దారి. కానీ నీ దారి ఏ దారి? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ దారి ఏ దారి? చాలా మందికి గోదారి తెలుసు, మా ఊర్లో ఉంటున్న ఏ దారి తెలుసు. మా ఊర్లో ఉంటున్న ఒక సెలయేరు ఉంది, దాని పేరు ఏ దారి. అలాగే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, మీ దారి ఏ దారి? దేవుడైన యెహోవా మనల్ని అడుగుతున్నాడు, మన దారి ఏ దారి? తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఏమంటారు, ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే అని గడుపుకుంటున్నారని భానుగుడి అంతా కూడా ఈరోజు ఏదో క్రికెట్ మ్యాచ్ ఉంది, అదంతా పెద్ద సౌండ్ ఎట్టేసి చాలా పెద్ద హంగామా చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, ఒక స్త్రీ అంటే దేవుని శక్తి, దేవుని ప్రభావం, దేవుని పట్టుదల, దేవుని యుక్తి, దేవుని ఆత్మ సంబంధమైన క్రియ. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఎవరంటే దేవునే శక్తి కలిగిన వాడు, దేవునే తన భుజాల పైన మోయేవాడుగా, కుటుంబాన్ని మోసినట్లుగా దేవుణ్ణి మోయగలిగిన శక్తిమంతుడు ఎవరు? ఒక పురుషుడు. దేవుని పిల్లలారా, అందుకే స్త్రీ పురుషుల కలయికే ఒక కుటుంబం. ఆ కుటుంబమే దేవునికి ఇష్టమైన గొప్ప ధూపం. అందుకే ఎక్కడ ఇద్దరు ముగ్గురు తన నామమును కూడుకుని ప్రార్థన చేద్దరు, వారి యొద్దకు వచ్చి నిలిచారు. ఆ ఇద్దరు ముగ్గురు ఎవరనంటే, మిమ్మల్ని ఏకాంగులను సంసారులుగా దేవుడు చేశాడు, సంసారులను ఆత్మ సంబంధమైన క్రియ కలిగిన కుటుంబంగా దేవుడు మలిచాడు. అంటే తండ్రి, తల్లి, బిడ్డ. ఒక కుటుంబం ఎక్కడ ప్రార్థన చేస్తుందో అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయి. కుటుంబ ప్రార్థనలో కార్యాలు విపరీతంగా జరుగుతాయి. దేవుని పిల్లలారా, మీ దారి ఏ దారి? మీ ద్వారం ఏ ద్వారం గుండా మీరు ప్రవేశించారు? మీరు ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖన భాగాలను గమనిస్తే 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు అనేక రీతైన బోధలు చేయడం మనం గమనించాం. 6వ అధ్యాయం 2వ వచనంలో ఉంటాడు, నువ్వు ఏదైనా ధర్మం చేసినప్పుడు మనుషులు ఘనత కోసం ఏది చేయవద్దు, బహు జాగ్రత్త సుమ్మే అని చెప్పాడు. 4వ వచనానికి వస్తే, రహస్యమందున్న నీ తండ్రి చూస్తున్నాడని నువ్వే పనైనా చేయాలి అని ఆయన ఒక హెచ్చరిక చేశారు. మీరు ప్రార్థన చేసినప్పుడు వేషధారులుగా ఉండవద్దని కూడా ఆయన సెలవిచ్చాడు. ఆ తర్వాత రహస్యమందున్న నీ తండ్రి నీ ప్రార్థన వినేటట్లుగా చూస్తాడు అనే మాటను కూడా ఆయన ఉచ్చరించారు. జీవాహారం నేనే అన్నాడు 11వ వచనంలో. 12వ వచనంలో, మీకు నేను అన్ని విషయములలో కూడా క్షమించగలిగిన శక్తిమంతుడని కూడా చెప్పాడు. 16వ వచనానికి వచ్చేటప్పటికి, మీరు ఉపవాసం చేసినప్పుడు వేషధారుల వలె ఉండవద్దని కూడా హెచ్చరిక చేశాడు. 18వ వచనానికి వచ్చేటప్పటికి, రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడని కూడా చెప్పాడు. దేవుని పిల్లలారా, అదే అధ్యాయంలో 24వ వచనంలో ఒక మాట, చాలా అందమైన ఒక మాట రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి సిరికి మీరు దాసుడిగా, దేనికి కూడా మీరు ఉండలేదు, ఏదో ఒకదానికి మాత్రమే మీరు అయితే లోకంలో ఉంటున్న సిరికైనా దాసోహం అయిపోతారు, లేదా దేవునికైనా మీరు దాసోహం అయిపోతారు. ఇద్దరికి మీరు దాసులుగా ఉండనేరరు అని కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఇక్కడ ఒక అందమైన మాటను నేను కోట్ చేస్తాను. ఏమన్నానంటే, ఈ 30వ వచనంలో చాలా మంచి మాట రాశారు. రేపుండి ఈరోజు పొయ్యిలో వేయబడిన ఆ పువ్వుని చూస్తేనే ఎంతో అలంకరించబడిన ఆ విషయాలలో మనం గమనిస్తాం కదా. అడవి పువ్వులే అలంకరించిన దేవుడు నిన్ను నన్ను అలంకరించడా? అడవి పువ్వులనే నీకు ఇంపుగా సువాసనగా కనిపించేటట్లుగా చేసిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అలంకరించడా అని అనేక విషయాలు ఆయన ఇక్కడ తేటగా చెప్పినట్లుగా మనం గమనించగలం. ఏ విషయంలో కూడా మీరు చింతించవద్దు, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీకు మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు అన్ని మీకు అనుగ్రహించబడతాయని చెప్పారు. రేపటి గురించి మీరు చింతించవద్దని చెబుతూ, మీరు ఎవరికి తీర్పు తీర్చకండి, అప్పుడు మీకును తీర్పు తీర్చబడదని చెబుతూ, ఈ 13వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, 7వ అధ్యాయం 13వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి అద్భుతమైన 2 త్రోవల గురించి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనకు బయలుపరిచారు. ఆయన పలికిన ఈ మాటలను నేను
చాలా జాగ్రత్తగా మీ ఎదుట ఈ మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనమునకు పోగు ద్వారమును వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. మీ దారి విశాలమా, మీ దారి వెడల్ప? దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులలో ఉన్నారా? దేవుని బిడ్డలారా, జీవమునకు పోవు ద్వారము ఇరుకు. దేవుని ఆత్మ సంబంధమైన ద్వారము ఇరుకుగా కనిపిస్తుంది. ఆ దారి సంకుచితమై ఉన్నది, అంటే చాలా అల్పముగా ఉన్నది, చాలా చిన్నగా ఉన్నది, చాలా నేరుగా ఉంది. ఈ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొన్నవారు కొందరే. దేవుని పిల్లలారా, సూది బెజ్జములో ఎవరు దూరుతారండి? ఎవరు దూరుతారు? మీరు ఆ వాక్యాన్ని ఎవరైనా చెప్తారని ఆశతో నేను ఆ మధ్యలో ఆపాను. ధనవంతుడు అందులో దూరగలడా? దూరలేడు. మరి ఎవరు దూరుతారు? వంట దూరుతారు. విచిత్రం ఏంటంటే, వంట ఇంత, ధనవంతుడు అంతకంటే చాలా అల్పమైన వాడు, కానీ వాడు దూరటము అసంభవం. కారణం ఏంటంటే, ధనవంతుడు ఆ సూటి బెజ్జంలో దూరటం చాలా కష్టమంట, కానీ వంటె మాత్రం దూరుతుందంట. దీని అర్థం ఏంటని నేను పలు రకాలుగా మొత్తం అంతా చాలా చర్చ చేసి మొత్తం అంతా చదివాను. చదివితే ఒక భక్తుడు ఈ మాట అన్నాడు. ఏమన్నాడనంటే, మనము సంకుచితమైన దారిలో నడవాలని, దైవ చిత్తానుసారంగా తల వంచాలని మనం ఆశపడితే, అరిమితా యేసేపు వలె తన సమాధిని కూడా త్యాగం చేయగలిగిన శక్తి ఉండగలిగితే, అలాంటి వారు దేవుని రాజ్య సంబంధులుగా ఆ ఇరుకు ద్వారం గుండా ప్రవేశిస్తారు. దేవుని పిల్లలారా, ఈ లోకము పరలోకములో ఈ లోకము ఉంటున్న ధనికులు కానీ, ఈ లోకంలో ఉంటున్న అత్యధికమైన ఆశీర్వాదంతో కూడుకున్న వ్యక్తులు ఎవరు కూడా ప్రవేశించరు అని చెప్పడం లేదు. దేవుడు వారి మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీర్చినప్పుడు మనం ఇరుకు ద్వారంలో ఉన్నామా, విశాలమైన ద్వారంలో ఉన్నామా అన్నది పరిశుద్ధాత్ముడు చూస్తాడనే సత్యాన్ని అక్కడ తేటగా తెలియజేయడం జరిగింది. ఇరుకు ద్వారమును ప్రవేశించండి. దేవుని పిల్లలారా, ప్రస్తుతం మనకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఆశీర్వాదకరం ఒక రోజు అవుతాయనంటే ఇరుకు ద్వారమును మనం ప్రవేశించకపోతే అది నాశనానికే దారి తీస్తుంది. అది వెడల్పుగా కనబడుతుంది, అది విశాలంగా కనబడుతుంది, కానీ దారిలో ప్రవేశించిన వారు అనేకులు ఉంటారు. అనేకులలో మనం ఉంటే, దేవుని పిల్లలారా, ఆత్మ సంబంధమైన క్రియల్లో మనము దేవునికి దూరం అయిపోతాం. ఏ దారిలో మనం ప్రయాణం చేస్తున్నాం? ఈ లోకం ఇచ్చే దారి, ఒకడంటాడు నా దారికి రండి అని అంటాడు. ఆ దారి ఏంటంటే ఎటు తీసుకెళ్తుంది? ఎవరికి తెలియదు. ఈ లోకంలో మంచిగా నేను చదువుకుంటున్న దినాల్లో నేను ఏమనాలి, మన రామోజీ ఫిలిం సిటీలో నాకు ఒక ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్లో నేను వెళ్ళి కూర్చున్నాను. ఎదురుగా ఒక ఆఫీసర్ ఎదురు కూర్చున్నారు. ఆయన అన్నారు, ట్రాన్స్పోర్ట్ గ్యారేజ్ ఇన్ఛార్జ్గా మీకు ఇస్తున్నాను, అది రెడీ అని అన్నాడు. ఓకే అన్నాను. 1 సంవత్సరం 3 నెలలు అందులో చేశాను. విపరీతమైన సినిమా యాక్టర్స్ జీవితాలను గమనించాను. వారి దారి విశాలమైనది, వారి దారి చాలా విశాలమైనది. ఆ దారిలో దెర్ ఇస్ నో ఎండ్. వారు నిత్య నరకానికి వారసులు అవునో కాదు నాకు తెలియదు, కానీ వారి దారిని నేను చూసినప్పుడు ఇది ఖచ్చితంగా నరకానికి వెళ్ళే దారిని నేను గమనించాను. దేవుని పిల్లలారా, నేను ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, డబ్బు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు, పాపము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు, శాపము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. ఇవేమి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ద్వారం. ఎలాంటి ద్వారంలో మనం ప్రవేశిస్తున్నాం? ఒకరోజు మన ఆది పురుషుడైన ఆదాము గారికి 2 పిల్లలు పుట్టారు. ఆదికాండం 4:7 పాపము వాకిట పొంచి ఉన్నది. కయ్యనో, పాపము వాకిట పొంచి ఉన్నది, నీ ద్వారం దగ్గర పొంచి ఉన్నది. కయ్యను, వాకిటే పాపము పొంచి ఉన్నది, నీవు దానిని చూస్తే అది నిన్ను ఏలుతుంది. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా విశాలమైన దారి ఎలా చూస్తుందనంటే, ఎవరిని మృంగుదునా,
ఎప్పుడు మృంగుదునా, ఎలాగ మృంగుదునా, ఏ పరిస్థితులు కల్పించి మృంగుదునా, ఏ రీతిగా నేను లోపరుచుకుందునా అని ఆ దారి ఎదురు చూస్తూ ఉంటుంది, ఆ ద్వారం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ ద్వారం గుండా మనం ప్రవేశిస్తే నరహంతకులు అవుతాం, వ్యభిచారకులు అవుతాం, విగ్రహారాధికులు అవుతాం, భూ సంబంధమైన వాటిపైన మనసు నిలిపి పరలోక సంబంధమైన వాటిని మనం కోల్పోతాం. దేవుని నిత్య రాజ్యంలో ప్రవేశించే అర్హతను మనం కోల్పోతాం. కయ్యేను, వాకిటే పాపము పొంచి ఉన్నది, నువ్వు దాన్ని గమనించవా? దేవుని పిల్లలారా, ప్రతి ఇంటికి మెయిన్ డోర్ ఎలాగో ప్రతి మనుష్యుడికి కూడా పుట్టుకతో వచ్చిన ఆ యొక్క పాప బీజంలో నుంచి తప్పించుకోవడానికి యేసు క్రీస్తు శిలువ మ్రాను పైన కార్చిన రక్తమే ప్రతి పాపముల నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. దేవుని పిల్లలారా, అసలు పాపం ఎక్కడుందో మీరు ఎవరైనా చెప్పగలరా? పాపం ఎక్కడుంటే అక్కడ ఈజీగా చెయ్యి పెట్టి తీసేసి బయటికి దాన్ని విసిరివేసి ఈజీగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. పాపం ఎక్కడుంది? పాపము చాలా మందిని మన కళ్ళల్లో ఉందంటాం, మన కంటిలో దూరం ఉండగా ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసు కనబడుతుంది అంటాం, చాలా మంది గుండెల్లో ఉందంటాం, చాలా మంది హృదయాల్లో ఉందంటాం, చాలా మంది శరీరంలో రకరకాల భాగాల్లో పాపము పొంచి ఉన్నదని చెప్తాం. దేవుని పిల్లలారా, పాపము పొంచి ఉన్న చోటు ఏంటో చెప్పనా? పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన సంగతి చెప్తున్నా. నీ రక్తంలో ఉంది. నీ రక్తంలో పాపము పొంచి ఉన్నది. నీ రక్తము మారితే నువ్వు పాప విమోచకుడు అవుతావు. నీ రక్తము మార్చడానికే ఆయన శిలువలో తన రక్తాన్ని కాచాడు. ఎందరైతే తనను అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లల అగుటకు దేవుడు మనకు అందించాడు. దేవుని పిల్లల యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఇరుకు ద్వారం కయ్యేను వలె పాపము కొంచెం ఉన్నది, వాటిని చూడకుండానే కయ్యేను వాటిపైన వాంఛ పెంచాడు. తద్వారా నరహంతకుడే ఆ ద్వారంలో ప్రవేశించి పరలోకానికి పోగొట్టుకున్నాడు. ఈ రోజు అనేక దాన్నేమంటారు దుష్ట శక్తులకి అతను ఏం చేశాడండి? ప్రధాన నాయకుడిగా నిలబడిపోయాడు. పాపం చూసామండి, ఎంత ప్రమాదకరమైన దేశాలను తయారు చేసిందో, ఎంత ప్రమాదకరమైన ఆ వ్యక్తులను తయారు చేసిందో. దేవుని పిల్లల దేశ దేవుడే పారిపోయారు. ఆ ద్వారంలో ప్రవేశించిన వారు కయ్యేను వంటి వారే. ఒకవారు మనలో ఎవరైనా కయ్యేను వంటి స్వభావం ఉంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్లీజ్ అబౌట్ దయచేసి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఇరుకు మార్గం సంకుచితమైనది, చాలా చిన్నది, చాలా తక్కువ మంది దాంట్లో ప్రవేశించిన వారు కొందరే. ఆ కొందరులో మీరు నేను ఉండాలనేదే దేవుని సంకల్పం అనేది. ఆదికాండం 19:6 లోతు మనం గమనించగలిగితే, లోతు ద్వారం దగ్గరే నిలబడ్డాడు. ఇంకా సమయం ఉంది కదా. దేవుడు అంటున్నాడు, నా ప్రియమైన సహోదరుడు, సమయము బహు సంకుచితంగా ఉంది, దినములు చెడ్డవి, మీరు సమయాన్ని పోనివ్వద్దు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము నడుచుకోవాలి. దేవుని పిల్లల ఇంకా సమయం ఉంది అంటే చాలా ప్రమాదకరమైన విషయాల్లో మన జీవితం చొరబడిపోతుంది. ఏ దారిలో నువ్వు ప్రవేశంలోకి అర్హత కలిగి ఉన్నావో నిన్ను నీవు పరీక్షించుకోవాలని నేను ప్రభు పేరట మనం చేస్తున్నాను. నిర్గమకాండం 12:23 అంటాడు, దాటిపోయే ద్వారం అది, న్యాయాధిపతులు 16:3 పట్టణము ద్వారమును తీసివేసే ద్వారం అది. కీర్తన గ్రంథం 24:7 తలలు ఎత్తుకునే ద్వారం అది. సామెతల గ్రంథం 8:34 దేవుని మాట కోసం నిలబడే ద్వారం అది. యెషయా గ్రంథం 26:2 నీతిమంతులు నడిచే ద్వారం అది. అపోస్తల కార్యం 14:27 విశ్వాసులు నడిచే ద్వారం అది. అపోస్తల కార్యం 16:26 సరసాలు బద్దలు చేసే ద్వారం అది. లూకాసు వార్త 13:24 దేవుని సన్నిధిలో పరలోకపు ద్వారాన్ని కూడా చూడగలిగిన ద్వారం. దేవుని పిల్లలారా, కయ్యేను నడిచే మార్గంలో నుంచి మనం బయటకు వస్తే, మన ద్వారం సంకుచితంగా కనబడితే, ఆ సంకుచితమైన దారి పరలోకపు దారి. ఆ పరలోకపు దారిలో
నేను ప్రవేశించాలనేది దేవుని సంకల్పమై ఉంది. దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు నెరవేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ దారిలో ఉన్నారు? నీ దారి ఏ దారి? అనేకులు నడిచే పాపపు దారా, కొందరు నడిచే పరలోకపు దారా? అనేకులు నడిచే పాపపు దారా, కొందరే నడిచిన పరలోకపు దారా? దేనిని నువ్వు కనుగొన్నావు? ఎన్ని సంవత్సరాలైంది మీరు ప్రభువుని అంగీకరించి? మీ దారి సంకుచితమైన దారిలో ప్రయాణం చేస్తున్నారు. ఈ దారి రాజబాట కాదండి, ఈ దారి ముళ్ళ బాట, ఈ దారి క్రైస్తవ బాట. ఈ దారి ఎలాంటిదనంటే అనేక శ్రమల గుండా పుట్టినది, అనేక కష్టాల గుండా పుట్టినది, అనేక నష్టాల గుండా ప్రయాణం చేస్తున్నది. ఈ దారిలో మీరు ప్రయాణం చేసినంత మాత్రాన మీకు ప్రక్కవారి దాన్నేమంటారు స్థలము ఉచితంగా వచ్చేది. ఈ దారి ప్రయాణం చేస్తున్నంత మాత్రాన ప్రక్కవారి 3 బిల్డింగులు, అంతస్తు బిల్డింగులు మనకి ఉచితంగా ఎవరు దానం చేశారు. ఈ దారి ఎలాంటి దారి అని అంటే, ఈ దారి చాలా సంకుచితమైనది, చాలా అల్పమైనది. ఇందులో కొందరు మాత్రమే ప్రయాణం చేయగలరు. ఒక ఆవిడ రాజమండ్రిలో నాకు ఒక ఆవిడ బాగా తెలిసిన ఆవిడ ఉంటుంది. ఆవిడ ఒకరోజు నా దగ్గరికి వచ్చి, కృష్ణ నా కొరకు ప్రార్థన చేయాలన్నది. అక్క ఏమని ప్రార్థన చేయాలి? ఏమీ లేదు తమ్ముడు, 3 అంతస్తులు ఇల్లు కట్టుకున్నాను, చాలా బాగుంది, 600 గజాల్లో, పక్కన 600 గజాల స్థలం ఖాళీగా ఉంది. దేవుడు ఆమెని అమ్మేసే విధంగా, నాకు వచ్చేసే విధంగా నువ్వు నాకు ప్రార్థన చేయాలి తమ్ముడని కన్నీళ్ళతో అడిగింది. ఏమక్క అంత కన్నీళ్ళు పెట్టుకొని అడుగుతున్నావు? నాకు ఆ పక్కన ఉంటున్న ఆ స్థలం నాకు కావాలి తమ్ముడు, ఎలాగైనా కావాలి, నువ్వు ప్రార్థన చేయ తమ్ముడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఓకే అక్క. 5 రోజులు పోయిన తర్వాత ఇంకొక ఆవిడ కబురు పెట్టింది. ఆమె ఏలూరులో ఉంటుంది. ఏలూరులో వెళ్ళా ప్రార్థన చేయడానికి కూర్చున్నాను. తమ్ముడు, రాజమండ్రిలో నాకు ఒక సైట్ ఉంది, నాకు 600 గజాలు 600 గజాల స్థలం ఉంది. ప్రక్కనే 600 గజాల్లో ఒక మంచి 3 అంతస్తుల మేడ ఉంది. ఆ సహోదరి నాకు అమ్మే విధంగా, నేను దాన్ని తీసుకునే విధంగా దయచేసి ప్రార్థన చేద్దాం. దయతో నాకు ఆ ఇల్లు కావాలి తమ్ముడు, ఎలాగైనా నాకు కావాలి తమ్ముడు. ఇంటికి ఎక్కడక్క పలానా షాక్ అయ్యా. ఈమె ప్రార్థన దేవుడు వింటాడా? ఈమె ప్రార్థన దేవుడు వింటాడా? వీళ్ళిద్దరూ స్వార్థపూరితమైన, ఎప్పటికీ ఆ స్థలం అలాగే ఉంది, ఇల్లు అలాగే ఉంది, వీరి కన్నీళ్ళు అలా కారుతూనే ఉన్నాయి. దేవుడు నన్ను ఆశీర్వదించలేదని ముద్ర వేయకూడదు. దేవుని పిల్లలారా, మనం అడిగేది దేవునికి తెలుసు, మనకేమి ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు. దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అందరిలో ఉన్నావా, కొందరిలో ఉన్నావా? అందరూ ప్రవేశిస్తున్న దారిలోకి వెళ్తున్నావా, కొందరే ప్రవేశిస్తున్న దారిలోకి వెళ్తున్నారు? రండి, నేనే మార్గాన్ని, నేనే అసత్యాన్ని, నేనే జీవాన్ని. నా ద్వారం ద్వారా మీరు ఎక్కడికి వెళ్తారని? నా తండ్రి కుడి పార్శ్వంలో మీరు కూర్చోబెడతాను. దేవుని పిల్లలారా, ఈ లోకపు దారులన్నీ ఎడారులైపోవచ్చు, కానీ నువ్వెంచుకునే ఈ దారి పరలోకపు దారి, సంకుచితమైన దారి. ఈ పరలోకపు దారిలో కష్టాలుంటాయి, కన్నీళ్ళుంటాయి, వేదనుంటుంది, బాధలుంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి. అంతటి మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకే వేదన తప్పలేదు, బాధ తప్పలేదు. ఆ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడికే, ఆ పేరు పెట్టబడిన వ్యక్తులకే కష్టాలు తప్పలేదు. దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేయాలి. ప్రవక్తలకే కష్టాలు తప్పలేదు, అంతెందుకు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికే కష్టాలు తప్పలేదు. దేవుని పిల్లలారా, కయ్యేను వలె మీరు విశాలమైన మార్గం గుండా ప్రయాణం చేస్తే సంకుచితమైన పరలోకాన్ని మనము పోగొట్టుకుంటాం. దేవుని పిల్లలారా, ఆ మార్గంలోకి రావాలనంటే ఈ మార్గంలో ఏం దొరుకుతుందని నేను ఆలోచన చేశాను. ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తే ఏమి లాభం? విశాలమైన మార్గంలో ప్రవేశిస్తే చాలా బోల్డ్ అన్ని లాభాలు ఉన్నాయి. సినిమా యాక్టర్స్ అయిపోవచ్చు, మంచిగా నడిస్తే మంచి వ్యాపారవేత్త అవ్వచ్చు, లేదంటే లోకంలో ఉండేటువంటి మంచి అందచందాలు కలిగిన వారైతే ఏదైనా ఈ మధ్య సోషల్ మీడియాలో మంచిగా పాపులర్ అయిపోవచ్చు.
రకరకాలుగా ఏదైనా భూమి మీద మనం చేయవచ్చు. కానీ సంకుచితమైన ఒక దారి ఉంది. ఈ దారి చాలా పవిత్రమైనది, చాలా విలువైనది, చాలా ఉన్నతమైనది. ఈ ఉన్నతమైన దారిలో ప్రవేశించడానికి మీరు నేను ఇష్టపడ్డాం. కొన్ని కష్టాలు వస్తాయి. యేసయ్య ఎలాంటి వాడే ఎన్నో శ్రమల గుండా నడిచాడు. నా పిల్లలారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టాలు చూసి మనం జడిసిపోవద్దు. ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి, మనం జడిసిపోవాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 10:9 భలే భలే మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, ఆ ద్వారము నేనే, అది జీవ మార్గపు ద్వారం. నీ జీవానికి గొప్ప మార్గం ఆ ద్వారము నేనే, ఆ ద్వారము నేనే. ఎంత మంచి మాట అది. యోహాను సువార్త 10:9 నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా వాడు రక్షింపబడిన వాడే లోకములకు పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండెను. దేవుని పిల్లలారా, ఆయన అంటూ ఉన్నాడు చాలా అద్భుతమైన మాట, నేనే ఆ ద్వారము, నా ద్వారా ఎవడైనాను లోపలికి ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడే. దేవుని పిల్లలారా, ఈ సంకుచితమైన దారిలో ప్రవేశించావనంటే నువ్వు రక్షింపబడ్డావన్న అర్థం. రక్షింపబడిన నీలో పాపం ఎలా ఏలుబడి చేస్తుంది? మనం అవకాశం ఇస్తే ఏలుబడి చేస్తాం. మనం అవకాశం ఇవ్వకపోతే పాపం మనల్ని ఏలుబడి చేయి. జీవ మార్గం, జీవ ద్వారం ఇది. ఈ ద్వారం యేసు. ఆ యేసు నీకు జగత్ రక్షకుడు. ఆయన నిన్ను కాపాడేవాడు. ప్రకటన గ్రంథం 3:8 అంటాడు, ఇది అవకాశం ఇచ్చే ద్వారం. ఈ ద్వారంలో ఒక అవకాశం ఉంది. ఈ అవకాశంలో మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ ద్వారం లోపలికి మీరు ప్రవేశిస్తే ఆయన మీకు అవకాశాలు అనేకములు అనుగ్రహించే పరిశుద్ధాత్మ దేవుడు. మత్తయి సువార్త 7:13-14 అంటాడు, రక్షణ సన్నిధి ద్వారం ఇది. ఈ ద్వారం ఏంటంటే రక్షణ సన్నిధి ద్వారం. ప్రకటన గ్రంథం 3:10 అంటాడు, మన హృదయం అనే ద్వారం. అందుకే హృదయమనేడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడనుచు. ఎంత మంచి మాటలు చూడండి. హృదయమనేడు తలుపు నొద్ద అంటే మన దేవుడు. దేవుడి పిల్లల ప్రకటన గ్రంథం 3:20 అంటాడు, మనలను కట్టే ద్వారం ఇది. మనలను కట్టే ద్వారం. మత్తయి సువార్త 7:13-14 అంటాడు, నిత్య జీవపు మార్గం ఇచ్చే గొప్ప ద్వారాన్ని మనం ఎంచుకోవాలనేదే దేవుని సంకల్పమే. చాలా మందికి ఈ ద్వారం 3 రకాలైన ద్వారాలను నేను మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటి ద్వారం ఏంటంటే కొలసీలకు రాసిన పత్రిక 4:3 ఎవరైనా చదువుతారండి? కొలసీలకు రాసిన పత్రిక 4:3 ఎస్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కొలసీలకు రాసిన పత్రిక 4:2-3 ప్రార్థన యందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారే దాని యందు మెలకుగా ఉండండి. ఈ ద్వారం మన జీవితంలో ఉండాలి. ప్రార్థన యందు నిలకడగా ఉండే ఈ ద్వారం ఎప్పటికీ మనకు ఆశీర్వాదకరమైన ద్వారం. ప్రార్థన యందు నిలకడగా ఉండే ద్వారం మొదటి ద్వారం. మన ద్వారం ఏంటంటే ప్రార్థనా ద్వారం. ప్రార్థన పరలోకాన్ని చేర్చే గొప్ప ద్వారం. దేవుని పిల్లల ఇరుకైన మార్గం అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే ప్రార్థన ద్వారమే ఇరుకైన ద్వారం. ప్రార్థన ద్వారమే ఇరుకైన ద్వారం. కనుక ప్రార్థన ద్వారంలో మన జీవితాల ముందు కొనసాగాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:9 అంటాడు, ఇది అవకాశాలు ఇచ్చే ద్వారం. కానీ దానికంటే ముందు అంటాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:12
సువార్త ద్వారం. ఈ సువార్త ద్వారంలో మొదట ప్రార్థన ద్వారంలో మనం ప్రవేశించాలి. రెండవది సువార్త ద్వారం. సువార్త ద్వారం. మన సంఘంలో సువార్త చాలా తక్కువైపోతుంది. దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు నాకు హెచ్చరికగా చెప్తూ ఉన్నాడు. హెచ్చరికగా నాతో పలుకుతున్న మాట ఏంటంటే, దయచేసి సువార్తను మీరు ఆపొద్దు, బయలుదేరి వెళ్ళండి. మీ ప్రక్క వారికి సువార్తను, ఈ ద్వారాన్ని మీరు తెలియచేయండి. ఆయన అంటున్నాడు, నేనే ఆ ద్వారం. యేసే మనకి గొప్ప ద్వారం కనుక యేసు ద్వారమే మన పరలోకపు ద్వారం. ఆ పరలోకపు ద్వారంలోకి ప్రవేశించాలనంటే ప్రార్థన ద్వారం మనకు కావాలి, సువార్త ద్వారం కావాలి. దేవుని పిల్లలు, మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం ఒక మాట ఉంటుంది, జ్ఞాన ద్వారం. జ్ఞాన సంబంధమైన ద్వారం ద్వారా మనం పరలోకానికి మనం చేరుకోగలం. జ్ఞాన సంబంధమైన ద్వారం అంటే మొదటిది ప్రార్థన ద్వారం, రెండవది సువార్త ద్వారం, మూడవది జ్ఞాన సంబంధమైన ద్వారం, మెలకుగా ఉండే ద్వారం. ఈ 3 ద్వారాల గుండా మనం యేసుక్రీస్తు అనే ద్వారంలో ప్రవేశిస్తే ఆయన అంటున్నాడు, యోహాను సువార్త మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాల దగ్గరికి మరలా మనం రాబోతూ ఉన్నాం. ఇరుకు ద్వారమున మీరు ప్రవేశించండి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు. ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారమున ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనవారు కొందరు. దేవుని పిల్లలారా, కొందరులో ఒకిద్దరి గురించి నేను చెప్పి కరెక్ట్గా నా టైంలో నేను ముగిస్తాను. ఒకరోజు నేను యేసుక్రీస్తు అనే ద్వారాన్ని ఒకరికి నేను పరిచయం చేశాను. ఆ పరిచయం చాలా ఆశీర్వాదకరమైంది. ఆ ఆశీర్వాదం చాలా జీవన పునరుత్థానానికి దారి తీసింది. గొప్ప సేవకుడిగా అతను నిలవబెట్టింది. అతని పేరే ధనంజయ శాస్త్రి. మీకు అందరికీ తెలిసినవాడు. ధనంజయ శాస్త్రికి సువార్త చెప్పింది నేనే. ధనంజయ శాస్త్రిని కొడితే వాడి దెబ్బలు కూడా కాసింది నేనే. ధనంజయ శాస్త్రితో కలిసి చాలా జీవితాన్ని గడిపాను. దేవుని పిల్లలారా, తనకి ఇతిహాసంలో ఈ ద్వారాల గురించి, ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాల గురించి ఇతిహాసాల్లో పలికిన ఒక అద్భుతమైన ద్వారం గురించి వాళ్ళు పలికాడు. ఏమన్నాడనంటే స్వర్గద్వారం. స్వర్గద్వారంలో ప్రవేశించడానికి లోకంలో ఉంటున్న అడ్డదిడ్డమైన దారిలో, అడ్డదిడ్డమైన త్రోవల్లో, అడ్డదిడ్డమైన దారిలో ప్రవేశించిన వాడికంట స్వర్గద్వారాల్లోకి ప్రాప్తింపజేస్తాడట. మంచిగా చేసేవారికి స్వర్గాన్ని మించిన ఇంకొక దారి ఉందని, అది సంకుచితమని అక్కడ రాశాడు. దేవుని పిల్లలారా, మా ఇద్దరి మధ్య తర్కాన్వేషణలో అతను పట్టబడ్డాడు. ఎందుకు ఈ మాట మీతో నేను చెప్తున్నానంటే, ఇరుకు ద్వారము చాలా ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన ఇరుకు ద్వారంలో తన జీవితాన్ని అర్పించుకున్నాడు. యేసుక్రీస్తుకు మహిమకరంగా బ్రతకడం నేర్చుకున్నాడు. ఈరోజు గొప్ప వేద పండితుడిగా లేదా మంచి వాక్యానుసారమైన బిడ్డగా తన జీవితం ముందుకు కొనసాగుతుంది. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, సువార్త అనే ద్వారం మీరు మోసుకొని వెళ్ళండి. తద్వారా అనేక మందిని మీరు ప్రభులోకి నడిపించే ద్వారాలుగా మీరు నిలబడాలనేది ఆయన సంకల్పమైనది. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునండి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకునండి. ఎంతకాలం మీరు ఈ ద్వారం దగ్గర, ఈ లోక సంబంధమైన ద్వారాల దగ్గర కూర్చుంటారు? ఇంకా ఎంతకాలం మీ దారి సంకుచితమైన దారిలో ప్రవేశించకుండా విశాలమైన దారిలో ప్రయాణం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు సిలువలో తన యవ్వన రక్తాన్ని కాల్స్తూ నీ కొరకే, నా కొరకే ఆ కలువరిలో నలిగిపోతూ పలికిన మాట ఏంటో తెలుసా? నా కొరకు మీరు ఏడవద్దు, మీ కొరకును మీ బిడ్డల కోసం ఏడవద్దు. దేవుని పిల్లలారా, ఆయన చెప్తున్నాడు, ఈ సంకుచితమైన ఈ దారి యేసు దారి. ఈ యేసు దారిలోకి ఎందరినైతే మీరు నడిపిస్తారో మీరందరూ ఆకాశమందరి జ్యోతుల వలె, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మీరు 13-14 వచ్చినా మీరు గమనిస్తే, ఆకాశమందరి నక్షత్రాల వలె ఈ దారిలో మీరు ప్రకాశమానమైన వెలుగుతో మీరు వెలుగుతారు. రెండవ వ్యక్తి గురించి చెప్తాను. చాలా జాగ్రత్తగా ఈ మాట మీరు ఆలకించండి. ఒకరోజు
నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. నేను థర్డ్ ఏసీలో ఉన్నాను, కూర్చున్నాను. అప్పుడు ఫస్ట్ టైం నన్ను థర్డ్ ఏసీకి విశ్వాన్ని పెద్దలు తీసుకుని వెళ్ళారు. అసలు నాకు థర్డ్ ఏసీ అంటే తెలియదు, ఏసీ అంటేనే మాకు తెలియదు. అదో పెద్ద ప్రాబ్లం. అన్న ఏంటన్నా మామూలు రిజర్వేషన్ లాగే ఉంటుందా అంటే ఏం పర్లేదు అని భుజం మీద చేసారు, కూర్చోబెట్టారు. అందులో మన సినిమా యాక్టర్ రాజా ఉన్నాడు. అప్పటికి అతను, ఇది 10-15 సంవత్సరాల వెనక జరిగింది. అప్పటికి అతను మత్తులో ఉన్నాడో లేకపోతే ఇంకొక దాంట్లో ఉన్నాడో నాకు తెలియదు, కానీ అతనికి నేను సువార్త చెప్పడం మొదలుపెట్టాను. ఎంతకి సినిమా యాక్టర్ అనే సంగతి తెలిసి, పలానా సినిమా యాక్టర్ మీకు తెలుసా అని చెప్తాను. అలాగా మాట్లాడుతూ నేను పలానా దగ్గర పనిచేశానని, ఇలాగ నాకు వెంకటేష్ తెలుసని, ఇంకొక హీరో తెలుసని నేను అతనితో అలాగ మాట్లాడుతూ అప్పటికి ఏదో ఇంకొక హీరోతో ఉన్నాడు. ఆ హీరోతో ఆయన ఎవరో ఇంకొక రాష్ట్రపు హీరో ఆయన కూర్చున్నాడు, ఈయన అక్కడ కూర్చున్నాడు. ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఒక ప్రశ్న వేశాడు. మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నన్ను తలుచుకున్నాడంట. ఆ రోజు మరి నేను ఇక్కడ లేను, మొన్న రీసెంట్గా వచ్చాడంటాను ఇక్కడికి. ఆయన నన్ను వేసే ప్రశ్న ఏంటో తెలుసా? యేసుప్రభుని నమ్ముకుంటే ఆ దారి చాలా ఇరుగ్గా ఉంటుందంట కదా, ఈ సర్వాన్ని వదిలేయాలంటే కదా, నిజమేనా? సర్వాన్ని వదిలిపెట్టమని ఎవ్వరు నీకు చెప్పరు, కానీ నీ అంతటి నీవే వదిలేస్తామన్నా. ఆయన ఒకరోజు తెలుగు శ్రీరామచంద్రమూర్తి గారు వాళ్ళ ఇంటికి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఆయన తీసుకొని నేను వచ్చిన దినం, ఆ దినం ఆయన నాకు చెప్పిన మాట ఇది. ఆ దినం ట్రైన్లో కృష్ణ గారు మీరు కలవకపోతే ఈ దారిలో నేను ఎలాగ ప్రవేశించాలో, ఏ రీతిగా చేయాలో నాకు తెలియదు, కానీ ప్రతిరోజు దేవుని దారి, ప్రతి అతిక్రమాన్ని నాలో నుంచి తుడిచివేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడని. దేవుని పిల్లలారా, ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానో తెలుసా? మీరు మోస్తున్న దారి యేసు దారి, ఆయనే ద్వారం. ఆ ద్వారం గుండా మనం ప్రవేశిస్తున్నాం. అనేకులు ఇంకా లోబడిన నెలని ప్రజల వైపు ఈ దారి చూస్తూ ఉంది, ఈ ద్వారం చూస్తూ ఉంది. ఈ ద్వారాన్ని తీసుకుని వెళ్ళి మనం పరిచయం చేయకపోతే మన సంఘం ఇలాగే ఉంటుంది. మన సంఘం అభివృద్ధి చెంది ఆశీర్వదించబడాలనంటే మొదటిది ప్రార్థన దారి, ప్రార్థన ద్వారం మన జీవితంలో ఉండాలి. రెండవది సువార్త దారి, సువార్త ద్వారం మన జీవితంలో ఉండాలి. మూడవది జ్ఞానయుక్తమైన దారిగా, జ్ఞాన సంబంధులుగా. ఎందరినైతే మీరు దేవుని వైపు తిప్పుతారో మీరందరూ ఆకాశం అందలి నక్షత్రాల వలె వెలిగే దారి లోపలికి మీరు రావాలనేది దేవుని సంకల్పమైనది. కనుక ఏ దారిలో ఉన్నారు అని నేను ప్రశ్న వేస్తే మీరు చెప్పాలి, నేను యేసు దారిలో ఉన్నానని. మీ దారి ఎలాంటిది అని ఆలోచన చేస్తే, నా దారి ఎడలపైనది కాదు, నా దారి విశాలమైనది కాదు, నా దారిలో అలాంటి దారిలో నేను ప్రవేశించిన దానిని కాదు, నేను అనేకులు ప్రవేశించిన దారిలో నేను లేను. నా దారి సంకుచితమైనది, నా దారి ఇరుకైనది. ఆ ఇరుకైన దారిలో నేను ప్రవేశించాను. ఈ దారి నన్ను పరలోకానికి తీసుకుని వెళ్తుంది. దేవుని పిల్లలారా, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే ఆ జీవాన్ని పలికిన ఈ దారిని మనము సువార్త అనే ఒక దారిగా, ఒక ద్వారంగా, ప్రార్థన అనే ఒక దారిగా, ఒక ద్వారంగా, జ్ఞానయుక్తమైన ఒక దారిగా, ఒక ద్వారంగా మన జీవితంలో వీటిని అన్వయించుకుంటూ ముందుకు కొనసాగాలన్నది దేవుని సంకల్పమైనది. దేవుని పిల్లలారా, నేను ముగింపులో ఒక మాట అడుగుతున్నాను. ఆది పురుషులైన ఆదామవ్వలకి ఇద్దరిని దేవుడు అనుగ్రహించాడు. ఒకరి దారి భూమి మొర్ర పెట్టినంతగా విస్తారమైన ఆత్మల పంట కోయి వారిలో ఒక దారి వెళ్ళింది. ఒక దారి నేలయుక్తమైన పంట కోయడానికి ఒక దారి బయలుదేరి వెళ్ళింది. ఒక దారి భూమిని స్వతంత్రించుకుంది, ఒక దారి పాపాన్ని స్వతంత్రించుకుంది. దేవుని పిల్లలారా, ఈరోజు మనం చూస్తే ఆ దారి వలన ప్రపంచం అంతా కూడా వేదన పడుతూ ఉంది. ఈ దారి వలన ప్రపంచం అంతా కూడా శాంతి సమాధానం చేత నింపబడుతూ ఉంది. ఏ దారిలో ప్రయాణం చేస్తున్నాము మనల్ని మనం గమనించుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో పలుకుతున్న మాట, మీరు పెట్టుకున్న ఈ దారిలో, మీరు అనుభవిస్తున్న ఈ దారిలో వెడల్పుగా ఉందా లేదా విశాలంగా ఉందా?
మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సంకుచితంగా ఉందా, ఇరుగ్గా ఉందా, కొంచెం ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయా? ఇవన్నీ దేవునికి సమీపంగా చేసే కొన్ని అంశాలు కనుక వీటిని బట్టి మనం సంతోషిస్తూ పరలోక సంబంధాలుగా భూమి మీద మనం ఎదిగి ఫలించాలి. అదే దేవుని సంకల్పమైనది. కండ్లు మూసుకుందాం. చిన్న ప్రార్థనతో మనము ఈ యొక్క దేవుడిచ్చిన ఈ మాటలను బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని కనపరుద్దాం. ఆయనే జీవము అనే మార్గము, ఆయనే సత్యం అనే మార్గము, ఆయనే ద్వారం. కనుక ఈ ద్వారాన్ని, ఈ రక్షణను మనము సునాయాసనంగా తీసుకొని లోక సంబంధాలుగా కలిసిపోద్దని మనవి చేస్తూ ప్రార్థన ద్వారముగా, ప్రార్థన దారిగా మీ జీవితం ముందుకు కొనసాగాలని, సువార్త ద్వారముగా, సువార్త దారిగా మీ జీవితం ముందుకు వెళ్ళాలని, జ్ఞానయుక్తమైన ద్వారముగా, జ్ఞానయుక్తమైన దారిగా మీ జీవితంలో ముందుకు కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాకిటే పాపము కొంచెం ఉన్న దారి ఉంది. అందులో కయ్యేను అనేటువంటి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఈ లోకానికి పాపమనే, శాపమనే గొప్ప మూటను ఇంకా మోస్తూ మన జీవితాల ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. దేవుని పిల్లలారా, మనము పరలోకం అనే దారిలోకి వెళ్ళాలనేది దేవుని సంకల్పమైనది. కనుక తలలు ఎత్తుకొని ఆ తండ్రి అయిన దేవుడిని మనము స్వతంత్రించుకోవాలని మనసారా కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. దేవుని కృప మన కుటుంబాలకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. తండ్రి పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని అతి మిక్కులుగా ప్రేమించిన మా తండ్రి, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు. పరలోకమందు ఉన్నవాడ 24 పెద్దల మధ్య నివసిస్తున్న నా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, సిలువ జాన కొడుకులు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో 19 రోజుల ప్రభా మీ రెక్కల చోటున ప్రభా మీ అమూలమైన విలువైన మాటలు నాకు బోధిస్తున్నా తండ్రి. ఈ దినం వరకునైనా మీ మహా ఉచితమైన కృపలో చక్కగా సమాధానంగా నడిపించిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా, మరి ఈ రోజునైనా మీరు ఏర్పరచుకున్న దాసుడు ఆత్మల రక్షణగా ఎన్నుకున్న సేవకుల ద్వారా, కృష్ణుని గారి ద్వారా చాలా అమూలమైన మాటలను మాకు బోధించినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. నిజమేనాయన, ఈరోజు అనేక మంది, చాలామంది మేము నాయన విశాల మార్గాలు ఎన్నుకుంటున్నాం తండ్రి. ఇరుకు మార్గంలో నడలేని వారుగా నాయన ఉన్నాం తండ్రి. ప్రభా, ప్రార్థన ద్వారా నాయన నీ సువార్త ద్వారా ప్రభా ఆ ఇరుకు మార్గంలో నడిసే భాగ్యం మాకు అనుగ్రహించిన ఆయన, ప్రతి శ్రోతలను ఎదిరించి ముందుకెళ్ళే భాగ్యాన్ని, నీ రాజ్యములు చేరే భాగ్యం మాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రభా, ఈ మాటలను ప్రభా మా హృదయములో నాయన నింపుకుంటూ ప్రభా ఇప్పుడు కన్నా మా హృదయాలను మార్చుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రభా, అనేక మంది ఇటువంటి దాసులతో అనేకమైన విలువైన మాటలు మాకు అందిస్తున్నావు తండ్రి. ప్రభా, ఆ మాటలు మాలోంచి వ్యర్థమైపోకుండా ప్రభా మా హృదయమును స్థిరపరచండి ప్రభా, మాలో బలపరచండి ప్రభా నాయన. మాలో ఉన్న బలహీనతలన్నీ ఎదిరించే శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. నాయన వందనాలు స్తోత్రాలు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ బలపరచండి నాయన ఈ వాక్యం ద్వారా. అలాగే నీ దోస్తులు ఎక్కడెక్కడికి వెళ్ళినా ప్రభా వారి సేవలో మీరు ఉందండి. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడా మీరే నడిపిస్తున్న తండ్రి. నీ కుమారుడికి నీ సన్నిధిని నాయన మీ హస్తముని తోడుగా ఉంచి నడిపించని అడుగుతున్నాం తండ్రి. విశ్వవాణి పరిచయంలో సాగుతున్న ప్రతి బిడ్డలకి మీ కాపుదల దయచేసి అడుగుతున్నాను తండ్రి. ప్రభా, ఆత్మల రక్షణలో అనేకమైన శ్రమలు ఎదుర్కొంటూ కూడా ప్రభా ఆ ఇరుకు మార్గంలో నడుస్తూ అనేక ఆత్మలను రక్షిస్తున్నాం. ఆ బిడ్డలందరికీ నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా, నా దేవా స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దీవించి ఆశ్రయించి బలపరిచి మా హృదయాన్ని స్థిరపరిచి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే రేపెడితేనాను ప్రభా ఇది సంఘంలో మళ్ళీ నీ వాక్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని, మా ప్రార్థనలతో పులుటి క్షేమించమని మా ప్రభు ప్రియకుమారుడని యేసుక్రీస్తు పరుస్తున్నాము. మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఈ నామమున